హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం ఇది హనుమత్ చాలీసా చెప్పుకుందాం. ఇలా ఈ వా ఆంజనేయ స్వామిని, ఈ చిన్ని బాబుని ఎప్పుడైతే దేవేంద్రుడు వజ్రాయుధంతోటి దవడమే కొట్టాడో, కొట్టగానే స్పృహ తప్పి పడిపోయాడు ఆ కొండ మీద. పడిపోతే ఈ వాయుదేవుడికి చాలా కోపం వచ్చేసింది. వెనకాలే ఉన్నాడాయన. అంటే చాలా ఏళ్ల పాటు ఆహ్, వీ శివుడి వీర్యాన్ని అలా భరించాడు. ఆయన్ను మోసాడు. మోసి అట్టే పెట్టుకుందంట తన దగ్గర. ఆఖరికి అంజనాదేవి తపస్సు చేసుకుంటోంది గనక ఆయన ఆవిడకి పిల్లలు కావాలని కోరుకుందని ఆవిడకొక పండులా ఇచ్చాడు. ఓ పండు రూపంలో తీసుకెళ్ళి ఈ శివతేజాన్ని ఇచ్చాడు పండులో పెట్టి. ఇస్తే ఆహ్, ఆ పండు ఆవిడ తిని గర్భవతి అయ్యి ఈ బాల ఆంజనేయ స్వామిని కంది. ఈయన్నెప్పుడైతే కొట్టాడో ఈ వాయుదేవుడు అలా స్తంభించిపోయి అలా ఉండిపోయాడు నిలబడిపోయి కోపం వచ్చి. అప్పుడు బ్రహ్మదేవుడు మళ్ళీ ఆ పిల్లవాడిని చక్కగా బ్రతికించాడు. బ ఆయనకి ఆ దెబ్బలవి పోగొట్టాడు. ఆయన చేత్తోటి ముట్టుకుని. అంచేత ఈ ఈయన కూడా కదలిక ప్రారంభించాడు మళ్ళీ వాయుదేవుడు. అప్పుడు బ్రహ్మగారు అంటున్నారన్నమాట. "ఓ దిక్పాలకులారా! ఈ బాలుడు రుద్రతేజుడు. ఎవరనుకుంటున్నారు ఈ బాలుడు? రుద్రతేజం ఇది. రుద్రుడి యొక్క తేజస్సుతోటి పుట్టాడు ఈ పిల్లాడు. అవారిత శౌర్యుడు. ఈయనకి ఓటమనేదే తెలియదు. ఓటమినెరుగని శౌర్యం కలవాడు. లోకత్రయాలకి ఆమోదాన్ని చేకూర్చగల ఆర్యుడు. ఈ ఈయన ఈ 3 లోకాలకి కూడా చక్కగా ఆమోదాన్ని తెలియబరుస్తాడు. అంటే ఏ పని చేసినా అందరూ కూడా శభాష్ అని మెచ్చుకుంటారనమాట. అంతేనే కానీ ఏదో పని చేయడు. అంతటి గొప్ప వీరుడీయన. ఆర్యుడు. చాలా మంచివాడు అని చెప్తున్నాడు ఈ బ్రహ్మగారు. ఈతనికి మీ మీ శిక్షానుసారం వరాలివ్వండి. ఈ పిల్లవాడికి మీ అందరి శక్తి కొద్దీ వరాలివ్వండి అని చెప్పాడు. అలా విధాత ఆజ్ఞాపించగానే ఈ బ్రహ్మదేవుడు అలా ఆజ్ఞాపించాడు. మీకు ఉన్న శక్తి కొద్దీ వరాలివ్వమని. వేదశాస్త్రాలతో కూడి సర్వ విద్యల్లోనూ సంపూర్ణుడవు అవుతాడని ధరణి తన తేజాన్నిచ్చింది. భూదేవి వెంటనే ఈయన వేదశాస్త్రాల్లో చక్కగా సర్వ విద్యల్లో సంపూర్ణుడవుతాడు. అన్నీ నేర్చేసుకుంటాడు అని చెప్పి, సంపూర్ణంగా నేర్చుకుంటాడని చెప్పి, ఈ ధరణీదేవి తన తేజాన్నిచ్చిందిట. తన తేజస్సునిచ్చిందావిడ. వరుణ పాశముల చేత నీట కట్టబడడని కరుణతో వరుణుడు వరం ఇచ్చాడు. వరుణదేవుడున్నాడు. నీటికి యజమానైన ఆ వరుణదేవుడు వరుణపాశాలతోటి అంటే నీళ్ళల్లో చూడండి మునిగిపోయి చచ్చిపోతూ ఉంటారు చాలామంది. అలాంటి నీటి బాధ లేకుండా నీకు నీళ్ళ వల్ల ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి నీకు ఆహ్, నేను వా నీట కరుణతోటి వరుణుడు వరం ఇచ్చాడు. నీకేమి నీటి బాధ ఏమి ఉండదు. ఎందులో మునిగినా ఎంత లోతుకు మునిగినా నువ్వు నీకేం నీటి బాధ ఉండదు. జరామరణాదులు లేకుండా చిరంజీవి అవుతావని సూర్యపుత్రుడైన యముడు వరం ఇచ్చాడు. యమధర్మరాజే కదా అందరిని చంపి తీసుకుపోతూ ఉంటాడు. అంచేత ఆయన నీకు జరా లేదు, మరణం లేదు. నీకు అసలు ఆహ్, నీకు చావనేదే లేదు అని చెప్పి, నువ్వు చిరంజీవి అవుతావు అని చెప్పాడు. సూర్యపుత్రుడైన యమధర్మరాజు ఆవరాన్నిచ్చాడు. తన ఆయుధముల చేత కట్టుబడడని శంకరుడు వరం ఇచ్చాడు. ఈ ఈయన శంకర తేజమే కదా ఈ పిల్లవాడు. అంచేత ఆయన తన చేత గాని, తన ఆయుధాలు ఏవైనా సరే, ఏ ఆయుధం కూడా నిన్ను కట్టదు నాయనా అని చెప్పి ఆయన వరం ఇచ్చాడు. యుద్ధంలో జయాన్ని తన గదాఘాతానికి వెరవని మహిమను కుబేరుడు ధారపోశాడు. ఇంకా యుద్ధం చేశాడనుకో ఈయన. యుద్ధం చేస్తే ఇంక జయమే కలుగుతుంది అతనికి. అంతేనే గాని తన గదతోటి కొట్టినా సరే వెరవడం. అలాంటి మహిమ ఈ కుబేరుడు ధారపోశాడు. తన చేత నిర్మితములైన ఆయుధములు ఏమీ హాని చేయలేవని వరమిచ్చి కనక కుండలాలను కూడా ఇచ్చాడు విశ్వకర్మ. విశ్వకర్మ అంటే ఆయన
దేవతలందరికీ కూడా ఏం కావలిస్తే అవన్నీ కట్టించిస్తూ ఉంటాడు. అలాంటి విశ్వకర్మ ఆయన నీకు ఆహ్, ఏ ఆయుధాలు నా చేత నిర్మితమైన చేయబడిన ఏ ఆయుధం కూడా నీకేది హాని చేయదు అని వరం ఇచ్చాడు. వరం ఇచ్చి కుండలాల్ని బహూకరించాడు. కనక కుండలాలనంటే బంగారు చెవులకి పెట్టుకునే ఆభరణాలనమాట అవి. కుండలాల్ని ఇచ్చాడు ఈ పిల్లవాడికి. వి విశ్వకర్మ. శతకోటి పర్వతాలను తుత్తునియలు చేయగల వజ్రాయుధంతో కింద దవడ మీద కొట్టినా తట్టుకొని నిలబడ్డాడు కనుక ఈ బాలుడు హనుమంతుడు అనే నామధేయంతో ఈ పైన లోకంలో వర్ధిల్లుతాడు అని చెప్పి దేవేంద్రుడు చెప్పాడు. ఇంక దేవేంద్రుడు ఈ అది నేను కొట్టిన ఆయుధం ఉందే ఆ వజ్రాయుధం అది పర్వతాలనే 100 పర్వతాలని ముక్కలు ముక్కలు చేసేస్తుంది. అటువంటిది ఈ పిల్లవాడి చ దవడ మీద కొడితే ఆయన ఆ దెబ్బకి తట్టుకున్నాడు చక్కగాను. మన్ చట్ క తట్టుకుని నిలబడ్డాడు కనుక ఈ బాలుడిని హనుమంతుడు అని పిలవండి అని చెప్పాడు. అనే నామధేయంతోటి ఈ పైన లోకంలో వర్ధిల్లుతాడు అని చెప్పాడు. ఈయన ఆ నామంతోటి చక్కగా గొప్పవాడవుతాడని చెప్పాడు. అంతేకాదు ఈ పైన నా వజ్రం అతని విషయంలో విఫలమవుతుందని ఇంద్రుడు వరమిచ్చాడు. ఇంక ఈ పైన ఎప్పుడైనా నేను వజ్రాయుధాన్ని ఉపయోగించినా అదేం ఆయనకి ఉత్తినే ఈగ ఉంటుంది తప్పించి ఆయనకేం దెబ్బ తగలదు అని వరమిచ్చాడు. ఇంకా అనేక దేవతలు అనేక వరాలిచ్చారు. ఇంకా బోలెడుమంది దేవతలొచ్చారు కదా! ఆ దేవతలందరూ కూడా ఆయ ఎవళ్ళకి తోచిన వరాలు వాళ్ళిచ్చారు ఈ పిల్లవాడికి. చివరగా బ్రహ్మదేవుడు చిరంతన దీర్ఘాయువునిచ్చి, వాయువుని వీక్షించి ఇలా అన్నాడు. ఆఖరికి ఈ బ్రహ్మగారు నీకు చిరంజీవిగా నిన్ను చేస్తున్నాను రా అబ్బాయి అని చెప్పి ఆహ్, ఆయన్ని దీర్ఘాయుష్మంతుడిని చేసి నీకు చావనేదే లేదని చెప్పాడు బ్రహ్మదేవుడు. చెప్పి వాయువుని చూశాడు. వాయువుని చూసి ఆ వాయువు కూడా అక్కడే ఉన్నాడు కదా! అంచేత ఆయనతోటి అంటున్నాడనమాట. ఇలా అన్నాడు. "ఓ పావనమూర్తి నీ కుమారుడు అమరకీర్తి విహారుడు. ఈ నీ కుమారుడున్నాడే, అంటే ఈయన ఎక్కువ రోజులు ఆ శివవీర్యాన్ని భరించాడు కనుక, ఈయన కూడా తండ్రితోటి సమానం అని చెప్పి, ఈయన నీ కుమారుడు అంటున్నాడు ఆ పిల్లవాడిని. అమలమూర్తి విహారుడు. ఈయన ఈ దేవతలతోటి కూడా కలిసి విహరిస్తూ ఉంటాడు. అజితుడు. ఎవ్వళ్ళు ఈయన్ని జయించేవాళ్ళే లేరసలు. ఏకవీరుడు. ఈయనొక్కడే వీరుడు. ఈయన్ని వి ఈయన్ని ఓడించగల వీరుడెవడూ లేడు. బలవంతుడెవడూ లేడు. అద్రిధీరుడు. ఎంత ధీరత్వం అంటే ఆయనకి ఆ ధీరత్వంలో ఇంకా ఆయన్ని జయించేవాళ్ళు లేరు. అఖిల జగదుదారుడు. ఇంకా ఈ జగత్తంతలోనూ కూడా ఆయనకున్న ఉదార స్వభావం ఇంకెవరికీ ఉండదు. అంత గొప్ప ఉదారుడు. ఆత్మతత్వ విచారుడు. ఆత్మతత్వాన్ని గురించి ఆయన ఆలోచిస్తాడు. ఆలోచించి చేస్తాడు ఏ పనైనాను. అంతేకాదు అణిమాద్య అష్టసిద్ధులు నిత్యము ఇతనికి పరివార దేవతలు. అణిమ, మహిమ, గరిమ మొదలైన అష్టసిద్ధులున్నాయి. అష్టసిద్ధులనిస్తున్నాడు. ఆ అష్టసిద్ధుల దేవతలు వాళ్ళందరూ కూడా ఈ ఆంజనేయ స్వామికి పరిచారికల్లా పనిచేస్తారట. వాటిని ఇతరులకి వరప్రసాదంగా కూడా ఇవ్వగలడు ఈ పిల్లవాడు. ఈ ఆంజనేయ స్వామి. ఈతనికి మనోవేగం సిద్ధిస్తుంది. మనస్సు ఎంత వేగంగా పరిగెడుతుందో అంత వేగంగా ఈయన సంచరించగలడుట. మనోవేగం సిద్ధిస్తుంది. ఈతను కామరూపి. ఏ రూపం కావాలంటే ఆ రూపం వస్తుంది ఈయనకి. దుర్వార శౌర్య ధైర్య దయాది సద్గుణాలకు ఇతడు ఆటపట్టు. ఇంకా శౌర్యము, ధైర్యము, దయ ఇలాంటి సద్గుణాలన్నీ ఉన్నాయే, ఇవన్నింటికి ఇంకా వీటిని ఈ ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నన్ని ఈ మంచి గుణాలు ఇంకెవరి దగ్గర ఉండవు. అంత గొప్పవాడితను. చాలా విచిత్రమైన పనులు చేయగలడు. ఈయన చేసే పనులన్నీ చూసేవాళ్ళకి చాలా విచిత్రంగా ఉంటాయి. ఘటనా సమర్థుడు.
ఇది ఈ పని చెయ్యగలడు, ఈ పని చెయ్యలేరు. మనమైతే బాబోయ్! ఆ పని చేయలేమంటాం. అలాంటిదేమి ఉండదు ఆయనకి. అన్ని పనులు చేయగలడు. అన్నింటికి సమర్థుడే ఆయన. చాలా విచిత్రమైన పనులు చేయగలడు. ఆ ఘటన, ఘటనా సమర్థుడు. రామకార్యార్థమై రాక్షసులను సంహరించి స్వామికి మేలు చేయగలడు. ఆహ్, ఈ తర్వాత కాలంలో రామకార్యం మీద ఈయన రాక్షసులందరినీ సంహరిస్తాడు. సంహరించి స్వామికి మేలు చేస్తాడు. ఎన్నని చెప్పను. ఈ చిన్నవాని అద్భుత లీలలను నీ కన్నుల్ నీ కన్నుల నీవే చూడగలవు. ఓ వాయుదేవా! నీ ఈ ఈ చిన్నవాడు చేసే పనులన్నీను నీ కన్నులతోటి నువ్వే చూద్దుగాని నేనెన్నని చెప్పగలను? ఈ విధంగా వరాలిచ్చి సకల దేవతా కోటి బ్రహ్మతో కూడి తమ తమ నెలవులకు వెళ్ళిపోయారు. ఈ దేవతలందరూ కూడా ఈయనకి ఈ పిల్లవాడికి ఇవ్వగలిగినన్ని వరాలిచ్చేశారు. ఎవళ్ళకి తోచిన వరాలు వాళ్ళిచ్చేశారు. ఇచ్చేసి వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ వాళ్ళ స్థానాలకి వెళ్ళిపోయారు. వెడుతూ వెడుతూ దారిలో హనుమని గూర్చి ఇలా అనుకున్నారట. వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ అంటే మనం కూడా ఇప్పుడేదన్నా ఎక్కడికైనా వెళ్ళొచ్చామనుకోండి, అక్కడ చూసినవి మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం కదా! అలాగా. వెడుతూ వెడుతూ దారిలో వీళ్ళు హనుమని గురించి మళ్ళీ ఇలా అనుకుంటున్నారట. ప్రతిలేని తన ప్రతాపాన్ని చూపటానికి ఇంత పని చేశాడు కాబోలు అని కొందరు. ఇంకా ఇంత చిన్న పిల్లాడు ఎవడైనా మరి సూర్యమండలం దాకా వెళ్ళిపోగలడా? సూర్యుడిని ముట్టుకుని ముద్దాడాడు. అలా ఎవరు చేయలేరు కదా! అంచేత ఇతనికి ఇంక ఇంకెవరు లేరు. ఇంకొకడెవడు ఉండడు ఇలాంటి వాడు. అది అని చెప్పడానికి, అలా చూపించడానికి ఇంత పని చేసుంటాడు ఈ పిల్లవాడు అనుకున్నారట కొందరు. తన కాంతిని పోలిన అరుణద్యుతులతో ప్రకాశిస్తున్న సూర్యుడిని చూసి అసూయతో కబళింపబోయాడని కొందరనుకున్నారట. ఈయన అరుణ కాంతితోటి అంటే ఎర్రని కాంతితోటున్నట్టు ఈ పిల్లవాడు. నేను ఎర్రటి కాంతితోటున్నాను. ఇప్పుడు ఈ ఉదయించే సూర్యుడు కూడా ఎర్ర కాంతితోటున్నాడు అని చెప్పి, నా కాంతితోటి ఆయన ఉన్నాడని చెప్పి ఆయన దగ్గరికెళ్ళి ఆయన మింగబోయాడు అంటున్నారు ఇంకొంచెం కొంతమంది. తన త్రిమూర్త్యాత్మకత్వ మహాత్మ్యాన్ని ఇలా ప్రకటించాడని కొందరు. ఈయన త్రిమూర్తులకి కూడా వాళ్ళ అందరి శక్తిని కూడా తీసుకుని పుట్టాడు గనక ఈ ఈయన ఆయన మహత్యాన్ని ఇలా ప్రకటించాడని కొందరు అనుకున్నారట. తన ఏకపాద రుద్రావతార తత్వాన్ని రహస్యంగా దాచి మౌ మౌర్జాన్ని వెల్లడించాడని కొందరు అనుకున్నారట. ఏకపాద రుద్రావతారం ఇది అంచేత ఏకపాద రుద్రావతారాన్ని ఆహ్, దాచుకున్నాడు. అది లోపల దాచుకుని, ఏమీ తెలియనట్లుగా ఇలా పడిపోయాడని చెప్పి, మళ్ళీ కొంతమందనుకుంటున్నారు. కానీ, ఎడల ఎడల బాలునికి శక్తి ఎక్కడిదని ఎక్కడిదని కొందరు. కాకపోతే, ఈ బాలుడికి ఇంత శక్తి ఎలా వచ్చిందసలు? ఎక్కడి నుంచొచ్చింది? అని మళ్ళీ కొంతమంది. ఇలా తలకొక రీతిగా తలపోస్తూ తమ తమ లోకాలకు చేరుకున్నారు. ఇలా తలకొక రకంగానును. అంటే ఎవరికేది తోస్తే అది మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటూ వాళ్ళ లోకాలకి వాళ్ళెళ్ళిపోయారు. బాలుడైన హనుమను తీసుకొని అంజన చేతికిచ్చి జరిగిన వృత్తాంతం అంతా చెప్పాటీన అంజనకి. అంజనాదేవి, నీ బిడ్డడికి ఇలా జరిగింది. కథనంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. దేవతలిచ్చిన వరాలను కూడా చెప్పాడాయన వాయుదేవుడు. అంజన్‌ను హెచ్చరించి తన లోకానికి వెళ్ళిపోయాడు. సరే జాగ్రత్తమ్మా పిల్లాడని చెప్పేసేసి, ఇవన్నీ చెప్పేసి జరిగిన దాని విషయాలన్నీను వాయుదేవుడు ఆయన లోకానికి ఆయన వెళ్ళిపోయాడు. అంజన ఎంతో ఉద్వేగంతో పుత్రుడిని కౌగిలించుకొని పలుమార్లు ముద్దాడి, "నా కంటి వెలుగా, నా ఇంటి దీపమా, సూర్యుడిని చూసి పండని భ్రమించి పైకెగిరి నిన్ను వాసవుడు వజ్రాయుధంతో కొట్టినప్పుడు ఎంత బాధపడ్డావో కదా!" అని పాపం ఈ తల్లి కదా మరి! లేక లేక పుట్టాడు పైగాని. ఎంతో తపస్సు చేస్తే పుట్టాడు ఈ పిల్లవాడు. అందుకని ఈవిడ ఎంతో ఉద్వేగంతోటి అంటే ఎంతో బాధ కడుపు నిండాను. ఆ పుత్రుడిని కౌగిలించుకుంది. పలుమార్లు ముద్దాడింది. "నా కంటి వెలుగా, నా ఇంటి దీపమా, సూర్యుడిని చూసి పండని భ్రమించి దాన్ని పట్టుకుందుకెళ్ళావా? అమ్మా! అమ్మా!" అంటూ ఆయన అప్పుడు వజ్రాయుధంతోటి దేవేంద్రుడు కొడితే ఎంత బాధపడ్డావో ఏమిటో!
అమ్మా అమ్మా అని ఎన్నిసార్లు ఏడ్చావో ఏమిటో అంటూ ఆమ్, ఆవిడ తలుచుకుని తలుచుకుని ఏడుస్తోంది పాపం. బిడ్డ, దేవతలకు రాజే రాజే కానీ ఆ, ఆ ఇంద్రుడికి ఎంత కాఠిన్యం ఉందో చూసావా అంటోంది మళ్ళీను. ఆ ఇంద్రుడు ఎంత కఠినాత్ముడో, దేవతలకి రాజు పేరుకి, కానీ ఎంత కఠినుడో. ఏదో చంటి పిల్లవాడివి, నువ్వు చూస్తే చంటి పిల్లాడివి. ఏ పండో లేకపోతే ఏ కాయో దొరికింది నీ చేతిలో పెడితే నువ్వు సంతోషించేవాడు కదా నోట్లో పెట్టుకుని. అంతేనే గాని ఏది చిన్నపిల్లలకి ఏది ఇచ్చినా నోట్లో పెట్టుకుంటారు. అందుకోసం నువ్వు సూర్యుడు కూడా ఒక పండు అనుకుని భ్రమపడి నోట్లో పెట్టుకోబోయావు. నోట్లో పెట్టుకోకపోతే నారింజ పండు అనుకున్నావు. నారింజ పండు అనుకుని నోట్లో పెట్టుకోబోయావు. అక్కడ రాహువు ఉన్నాడు. రాహువుని చూసి నేరేడు పండు అనుకున్నావు. ఐరావతం కనిపించింది. అయితే ఐరావతేమో తెల్లని పంచదార బొమ్మ అనుకున్నావు. ఇలా అనుకుని వాటిని ముట్టుకున్నావు. ఆ బాటి దానికి దవడమే కొడతాడా ఈ దేవేంద్రుడు వజ్రాయుధంతో అని చెప్పి ఆవిడ బాధపడుతోంది. ఏ కాయో కసరో పండో ఫలమో నీ చేతిలో పెడితే నువ్వు ఊరుకునేవాడివి కదా. ఇంతకీ తప్పు నాదేలే అంటోంది మళ్ళీ పాపం. నాదే తప్పు. నేను ఇంత చిన్న పిల్లవాడిని ఇలా ఇంట్లో ఈ అరణ్యంలో వదిలేసి ఒక్కడిని నేను వెళ్ళిపోయాను. నిన్నిక్కడ వదిలేసి నేను వెళ్ళిపోయాను. అందులోనూ అడవిది అని ఎన్నో విధాల అవన్నీ తలుచుకుంటోంది, బాధపడుతోంది. ఇక మట్టితో నిండిన బాలుని దేహాన్ని కన్నీళ్లతోటి కడిగేస్తోందా అనిపించింది చూసి వాళ్ళకి. అంత ఏడుస్తోంది పాపం ఆ అంజన. టక్కిన ఆశ్రమవాసులంతా అక్కడ చేరి ఎంత విచిత్రం! కొద్దిపాటి భానుని కిరణాలకే మనం అవి సోకగానే అమ్మో అయ్యో అని చెప్పి మనం ఉస్సు ఉస్సుమని చెప్పి బాధపడతాం. అలాంటిది ఆ సూర్యుడినే మింగబోయిన ఈ బాలుని మహాత్యం ఏమని చెప్పాలి, ఏమని పొగడాలి అంటూ ముక్కును వేలేసుకున్నారు. విషయాలను తెలుసుకున్న కేసరి కూడా బాలుడు దేవతావరప్రసాది అయినందున సంతోషించి సుఖస్థితిని పొందాడు. ఈ దేవతలందరూ మరి వరాలు ఇచ్చారు కదా అంచేత ఈయన కూడా ఈ కేసరి తండ్రి ఆయన కూడా చాలా సంతోషించాడు. ఓన్లే ఆయన పడిపోయినందుకు వీళ్ళందరూ దేవతలందరూ వచ్చి చూసి ఈయనకి వరాలు ఇచ్చారు కదా అని చెప్పి ఆనందించాడు. తక్కిన ఆశ్రమం అయిపోయింది. ముక్కలు వేలేసుకున్నారు. విషయాలను తెలుసుకున్న కేసరి చాలా సంతోషించాడు. అంజనకు తపఃఫలంగా జన్మించిన బ్రహ్మాది దేవతలంతా వరాలిచ్చిన హనుమ బాల్యం మాత్రం ఆ వనంలో ఆ సంచరించే మిగతా ఆ వనచర సమూహంతో కలిసి మర్కట చేష్టలతో క్రీడిస్తూ సామాన్యంగానే గడిచిపోతున్నాయి. ఈయనకి ఇన్ని వరాలు ఉన్నా కానీ ఈయనేం చేస్తున్నాడు ఈ పిల్లవాడు? ఆ వనంలో ఉన్న ఇంకా మిగతా కోతులు ఉంటాయి కదా బోల్డు, వాటన్నిటితోటి కలిపి ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఆ మర్కట చేష్టలన్నీ చేస్తున్నట్టు అక్కడ. ఆంజనేయుని భవిష్య కార్యాచరణను దృష్టిలో ఉంచుకొని ఒక రోజున అంజన తన కుమారుని పిలిచి గత చరిత్రనంతా విపులంగా చెప్పింది. ఈవిడ ఎలా పెరిగింది, ఆ, ఏ ఏమేం చేసింది అవన్నీ కూడా ఈవిడ జీవిత కథ అంతా ఆ కొడుకుని దగ్గరికి పిలిచి ఆ కొడుకు అన్నీ చెప్పిందిట. అలా చెప్పి, నాయనా ఆంజనేయ, నేను చెప్పిన గత చరిత్ర అంతా విన్నావు కదా, నేను చెప్పిన కథ అంతా జాగ్రత్తగా విన్నావు కదా, ఆ కారణంగా వాలి సుగ్రీవులు నీకు మేనమావలు. ఇంక వాలి సుగ్రీవులు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ నీకు మేనమావలు అవుతారు. ప్రస్తుతం వారిద్దరూ కిష్కింధను పాలిస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారంటే కిష్కింధను పాలిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. వారిలో సుగ్రీవుడు మంత్రిగా వారిలో సుగ్రీవుడికి మంత్రిగా ఉండు. నువ్వు అక్కడికి వెళ్ళు. వెళ్ళి మీ మేనమావల దగ్గరికి వెళ్ళి నువ్వు సుగ్రీవుడికి మంత్రిగా ఉండు. వారిద్దరూ మధ్య తగవులు ఏవైనా వస్తే నీవు జోక్యం చేసుకోవద్దు. వాళ్ళిద్దరి మధ్య ఏదైనా దెబ్బలాట్లు వచ్చాయనుకో, నువ్వు మాత్రం కలగజేసుకోకు. నువ్వు వెళ్ళొద్దు వాళ్ళ మధ్యలోకి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాలి వాలి మీద చేయి చేసుకోకు. నువ్వు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే వాలి మీద మాత్రం చేయి చేసుకోకు. సుగ్రీవునికి హితవు చెబుతూ సన్నిహితంగా ఉండు.
ఈ సుగ్రీవుడున్నాడే అతనికి చక్కగా మంచి మాటలు చెప్తూ అతనితోటి వినయంగా ఉండిపో అతని దగ్గర. సన్నిహితంగా ఉండు. దగ్గరగా ఉండు ఆయనకి అని చెప్పింది. ఈ విధంగా చెప్పిన తల్లి మాటలను ఎంతో వినయంతో ఆలకించి హనుమ ఇలా ప్రశ్నించాడు. ఈ తల్లి చెప్పిన మాటలన్నీ జాగ్రత్తగా విన్నాడు. విని అమ్మా ఆహ్, అదే ము మునుపు అమ్మా మునుపు సత్య, దయాది ధర్మములు నిత్య బ్రహ్మచర్యము ఈ విధంగా చెప్పిన తల్లి మాటలను ఎంతో వినయంతో ఆలకించాడు హనుమ. అమ్మా మునుపు సత్యదయాది ధర్మములు నిత్య బ్రహ్మచర్యము విధాత నాకు వరాలుగా ఇచ్చినప్పుడు ఆయనకు భక్తితో మొక్కి నా మన ప్రాణాలను ఏలుకోగల విభుడెవ్వడని అడిగాను. నన్ను ఆయన బ్రహ్మగారు ఆ, నాకేమోను ఆ! హ్మ్. సత్యము, దయ, ధర్మములు, నిత్య బ్రహ్మచర్యము నాకు అవి వరాలుగా ఇచ్చారు బ్రహ్మగారు. ఇచ్చినప్పుడు ఆయనకి భక్తితో నమస్కరించాను. నమస్కరించి తనువు అంటే శరీరము, మనహ అంటే మనస్సు, ప్రాణాలని ఏలుకోగల నా 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 శరీరాన్ని, నా మనసుని, నా ప్రాణాలని ఏలుకోగల విభుడెవ్వడని అడిగాను. నాకు ఆహ్, తగిన దైవం ఎవరు అని అడిగాను నేను. అడిగితే అప్పుడు విధాత నీ శరీరం మీద దివ్యాభరణాలున్నాయి. ఆ దివ్యాభరణాలు ఎవరు గుర్తిస్తారో అతడే నీ ఏలిక అని చెప్పాడు. అతడే నీకు గురువు అని చెప్పాడు. దైవం. అతనే నీకు దైవం. అతడు విష్ణువే. మళ్ళీ ఆయనే చెప్పారు. ఆ బ్రహ్మగారేను. ఆయన విష్ణువే అని చెప్పాడు. అని సమాధానం ఇచ్చారు. నీవు సుగ్రీవునికి మంత్రిగా ఉండమంటున్నావు. ఈ రెండింటికి ఏది కర్తవ్యం? రెండింటిలో ఏది కర్తవ్యం? నువ్వేమో సుగ్రీవుడికి మంత్రిగా ఉండు అంటున్నావు. ఈ రెండిట్లలో నేను చేయవలసిందేది? ఏం చేయమంటావు నువ్వు? ముఖ్యమైనదేది అని అడిగాడు. హనుమ ప్రశ్నకు సమాధానంగా అంజన, నాయనా కమలోద్భవుడి ఆడిన మాట పొల్లిపోదు గదా! కమలోద్భవుడంటే ఆ బ్రహ్మగారు మరి అందరినీ పుట్టించేవాడు ఆయనే కదా! అంచేత ఆయన మాటేమీ తీసిపోదు. ఆయన ఏం మాట్లాడితే అది జరిగి తీరుతుంది. అంచేత నువ్వు ఆహ్, ఆ మాట నీకు వర్తిస్తుంది. నా మాట తప్పదు. నేను చెప్పాను కదా! నా మాట కూడా అది పొల్లుపోదు. సుగ్రీవుడికి మంత్రిగా ఉంటూ రామకార్యాన్ని నెరవేర్చగలవు. నువ్వు సుగ్రీవుడికి మంత్రిగా ఉంటున్నప్పుడు రామకార్యం ఒకటి చేయవలసొస్తుంది నువ్వు. ఆ రామకార్యాన్ని నెరవేర్చగలుగుతావు. కనుక వెంటనే కిష్కింధకు బయలుదేరు. అంచేత నువ్వు వెంటనే ఇప్పుడు కిష్కింధకెళ్ళిపో అని చెప్పింది తల్లి. తల్లి చెప్పిన మాట అవతల దాల్చి కిష్కింధకు వెళ్ళి వాలాడు. ఈ పిల్లవాడు కొంచెం పెద్దాడయ్యాడు. ఆ కిష్కింధకెళ్ళిపోయి ఆ మేనమామల దగ్గరికి అక్కడ ఉన్నాడు. తర్వాత చెప్పుకుందాం అమ్మా. జై శ్రీరామ్.